ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పోలీసులు కొన్ని కేసులను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా మొన్న జరిగిన ఈ పిఠాపురంకి సంబంధించి జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు హోంమంత్రితో పాటు ప్రధానంగా పోలీసులు ఎందుకు ఆ విధంగా ఉంటున్నారంటూ కూడా మండిపడిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సభ అయిన తర్వాత పరిస్థితులు మనం రాష్ట్రంలో చూసుకున్నమైతే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్‌తోనే యంత్రాంగం అంతా కూడా కాస్త మరికొంత స్పీడ్ అయిందా అన్న పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోస్టులు పెడుతున్న వారిని కూడా రాష్ట్రంలో కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం అయితే మాత్రం అందుతుంది. ఈ తరుణంలో తాజాగా పవన్ కళ్యాణ్ కూడా గత 2 రోజుల కిందట ఢిల్లీ నుంచి కాల్ వచ్చిన పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌తో 15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఏం మాట్లాడారు ఏకాంతంగా పవన్ కళ్యాణ్‌తో అన్నది స్పష్టత రాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అయితే మాత్రం కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆ రోజైతే మాత్రం ఒక సంచలనంగా మారిన పరిస్థితి నెలకొంది. నేనే హోంమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. వంగలపూడి అనిత కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలంటూ హోమ్ మినిస్టర్‌కి ఇండైరెక్ట్‌గా కూడా ఆయన కౌంటర్ వేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వంగలపూడి అనిత కూడా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసారు. పవన్ కళ్యాణ్ ఎందుకు అలా మాట్లాడారు, ఆ విషయాలు ఏంటి అన్నది నాకు తెలుసు. ఆయన్నే నేను కలిసి చెప్తానంటూ ఆమె పేర్కొన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్‌తో కూడా వంగలపూడి అనిత సమావేశమయ్యారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ కూటమికి సంబంధించి మేమంతా ఒకటే, మేము మాట్లాడుకుంటే మీకు అడ్డేంటంటూ ఇండైరెక్ట్‌గా వైసీపీ కావచ్చు, ఏదైతే ప్రతిపక్ష పార్టీలపై కూడా వంగలపూడి అనిత నిప్పులు చెరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది. రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఎన్నో మెసేజ్‌లు ఇప్పుడు ఉన్న వంగలపూడి అనిత గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఎన్నో నంబర్‌లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ కూడా ఆమె పేర్కొన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఈ తరుణంలో గత 4 రోజుల కిందట పిఠాపురంలో జరిగిన సభలో అయితే మాత్రం ఎందుకు పోలీసులు ఆ విధంగా ఉంటున్నారు, బాలికలపై గానీ, మహిళలపై గానీ అత్యాచారాలు జరిగినప్పుడు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు, ఐపీఎస్ అంటే ఏంటి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆగ్రహంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఆ తరుణంలోనే మనకి వంగలపూడి అనిత రాష్ట్ర హోంశాఖ మంత్రి సంబంధించి నేను కూడా హోంశాఖ అయితే వేరే విధంగా ఉంటుందంటూ కూడా ఆయన ఆవేశంగా పేర్కొన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు వెంటనే రాష్ట్ర సీఎం ఒక రాష్ట్ర మంత్రులతో ప్రత్యేక సమావేశం కూడా అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి ఆయన కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సాదాగా అలవాటైపోయింది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులకు కానీ కొంతమందికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అదే తంతు కొనసాగిస్తున్నారు. ఇకపై అసలు ఇలాంటి తంతు కొనసాగిస్తే కుదరదు. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర కాదు, ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా ఏంటి కులం మతం కేసులు, దోషులకు కులం మతంతో పని ఏంటంటూ కూడా ఆయన పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ ఒక ఛాలెంజ్‌గా మాట్లాడిన మాటలతో రాష్ట్రంలో మాత్రం పోలీస్ శాఖ అంతకంత వేగవంతంగా పరిగెడుతుందా అంటే ప్రస్తుతం అయితే మాత్రం ప్రధానంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంతమంది ఏదైతే ఈ సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారో వారందరిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం అయితే మాత్రం అందుతుంది. ఏదైనా పవన్ కీలక వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వం ఒక స్పీడ్ అండ్ మరింత ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆయనతో పోలీస్ డిపార్ట్మెంట్‌గా చూసుకుంటే రాష్ట్రంలో పోలీస్ శాఖ కూడా ముందస్తుగా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా సరే వెంటనే ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఆ ఘటన జరిగిన వెంటనే ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ప్రతిభలో చదువుతున్న విద్యార్థిని కూడా కనిపించడం లేదంటూ కూడా తల్లిదండ్రులు ఆ ప్రైవేట్ కళాశాల వద్ద మొరపెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం గారే మాకు దిక్కంటూ పేర్కొన్నారు. ఆ తరుణంలో వెంటనే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత స్పందించారమ్మా, మీ కేసుపై ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. త్వరగతిగానే మీ చిన్నారి ఆచూకీ మేము తెలుసుకుంటామంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పంచులతో, పవన్ కళ్యాణ్ మాటలతో పోలీస్ శాఖతో పాటు హోంమంత్రి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో కనిపిస్తుంది. యూసైటీన్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.